ఇగో ఈ ప్రాబ్లం అయితే మస్తు సింపుల్ ఉంటుంది. జస్ట్ ఏం రావాలంటే ఈ ప్రాబ్లంలో 2 ఫార్ములాలు డెరివేషన్ బేసిక్ వస్తే సరిపోతుంది. ఏమి ఇచ్చిండు వాళ్ళవాడు మనకి? లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ సబ్ నార్మల్ అడిగిండు కదా. సో లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ అంటే ఏంది? మోడ్ y/m. సబ్ నార్మల్ అంటే ఏంది? ym. ఈ 2 ఫార్ములాలు వస్తే అయిపోతుంది. గంతే, y/m ym అయిపోయింది కదా. ఎగ్జాంపుల్ ఎట్లా రాస్తాం బ్రో అంటే, సొల్యూషన్ గివెన్ కర్వ్ y = b sin of x/a. ఇక్కడ మనకి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎట్ ఏ పాయింట్ అన్నాడు కాబట్టి జస్ట్ మనం డైరెక్ట్ స్లోప్ అనుకుందాం. స్లోప్ అంటే ఏంది? m = dy/dx ఎట్ పాయింట్ x, y అని రాసుకుంటాం. ఇది ఏదో ఒక పాయింట్ అన్నాడు కదా. సో x ప్లేస్లో x, y ప్లేస్లో y ఉంటుంది. సో నేను ఏం చేస్తా? dy/dx ఆఫ్ ఇది చేయాలి కదా. సో డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది అంటే, b అనేది కాన్స్టెంట్ పక్కకి పెడదాం. d/dx ఆఫ్ sin x ఏంది? cos x. ఇది x కాదు కదా. సో నేను మళ్ళీ d/dx ఆఫ్ x/a చేస్తా. సో b ఇంటూ cos x/a ఇంటూ d/dx ఆఫ్ x ఎంత? 1/a. ఖాళీ వేరియబుల్స్కి డెరివేటివ్ వేసుకుంటాం. ఇది గిట మనం కాన్స్టెంట్ వాల్యూ లెక్క ట్రీట్ చేసాం కాబట్టి ముంగట b ఇంటూ 1 b/a cos ఆఫ్ x/a. ఇది m వాల్యూ. సో డైరెక్ట్ నీకు ఫార్ములాలలో దేర్ ఫార్ లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ y/m కదా. y వాల్యూ అంటే ఏంది? కర్వే కదా. సో అప్పుడు ఏమవుతుంది? మోడ్ ఆఫ్ m y వాల్యూ రాసుకుంటే అయిపోతుంది. b ఇంటూ సైన్ ఆఫ్ x/a b/a ఇంటూ కాస్ ఆఫ్ x/a. ఇడా చూడు, మ్యాజిక్ చూడు. ఇడా న్యూమరేటర్లో ఖాళీ ఒకటే ఉంది, డినామినేటర్లో b/a ఉంది కదా. సో అప్పుడు ఏం చేస్తా అంటే, ఈ b/aని మీదకి పంపిస్తా, a/b అవుతుంది ఇంటూ b ఇంటూ సైన్ ఆఫ్ x/a బై కాస్ ఆఫ్ x/a. ఇగో ఇక్కడ ఖాళీ ఒకటే టర్మ్ ఉంది బ్రో. నువ్వు మళ్ళీ ఈ x/aని మీదకి పంపించవద్దు, ఖాళీ కాసే ఉంది. సో b1 క్యాన్సిల్, మోడ్ ఆఫ్ a సైన్ బై కాస్ tan అయిపోయా. సో లెంత్ ఆఫ్ ఇక్కడ నెక్స్ట్ పేజ్లో రాసుకున్నాం. ఎందుకు తీసుకొని లెక్క ఈజీగా అది పేజీ లేదండి, ఇక్కడ ఉందిగా. ఇప్పుడు ఏంది? ఏడుందిరా ప్రాబ్లము? చూడు, ఒక్క పిన్ పేపర్లో 4-5 ప్రాబ్లంలు వేసి ఇట్లుంటుంది మళ్ళీ. లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ ఫుల్ ఫామ్ రాసుకోరు బ్రో మీరు. a tan ఆఫ్ x/a రాసేసినాం. ఇప్పుడు ఏం కావాలి? లెంత్ ఆఫ్ సబ్ నార్మల్ కావాలి కదా. సబ్ నార్మల్ ఫార్ములా ఏంది? ym మాడ్యులస్ ఆఫ్ ym. y వాల్యూ సబ్స్టిట్యూట్ చేయి. y వాల్యూ ఏముంది? b కదా. మోడ్ ఆఫ్ b సైన్ x/a. m వాల్యూ ఏముంది? b/a ఇంటూ కాస్ ఆఫ్ x/a ఉంది. రాసినాం. b ఇంటూ b b²/a అయిపోయింది. సైన్ ఆఫ్ x/a ఉంది, కాస్ ఆఫ్ x/a ఉంది. ఇక్కడ యాంగిల్ చూసుకో, x/a సేమ్ ఉంది కదా. సో దీనికి నేను ఏం చేస్తా అంటే, 2 sin a cos a ఫార్ములా ఏం తెలుసు మనకి? sin 2a కదా. సో నువ్వేం చేసావంటే, ఇక్కడ sin a cos a ఉంది కదా, ఈ 2ని అక్కడ పంపించేసాయి. sin a cos a ఈజ్ ఈక్వల్స్ టు sin 2a/2 కదా. సో ఈ ఫార్ములా డైరెక్ట్ అక్కడ పెట్టేస్తా. దీన్ని వేరే లెక్క గిట్ట చేయొచ్చు, 2ని మల్టిప్లై అండ్ డివైడ్. ఏది చేసినా మనకి గింతే వస్తుంది. అమ్మ రాత్రి 2:30కి ఏంద్రా కుక్కల బాధ, తప్పది ఇక. అయ్యో మా ఇంటి పక్కనే పోతుంది. ఇక b²/a ఇంటూ సైన్ ఆఫ్ 2x/a/2. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? b²/2a సైన్ ఆఫ్ 2x/a ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో ఇదేంది? లెంత్ ఆఫ్ సబ్ నార్మల్. దీంతో ఇక లాస్ట్కి దేర్ ఫోర్ లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ అండ్ సబ్ నార్మల్
ఆర్ అని చెప్పి టాంజెంట్ ఎంత వచ్చింది మనకి ఏ tan x/a అండ్ b²/2a sin ఆఫ్ 2 × x/a లేదా 2x/a ఇట్లా రాసే మనకు 4 మార్కులు వస్తాయి. ఇది ఎందుకు మిస్ అయిందంటే ఎక్కువ సార్లు రాలేదు ఇది, అందుకు మిస్ అయిపోయింది. బట్ ప్రొసీజర్ వచ్చినోనికి ఇది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.